ముద్రగడ పద్మనాభం గారు చనిపోలేదు, చంపేసుకున్నాం ముద్రగడ పద్మనాభం గారిని. ఎందుకంటే ఆ రోజున కాపుల ఉద్యమం కోసం మనందరం ఉప్పు కారం తినక సీము శక్తులు లేక ఒక మూలం కూర్చుంటే కాపులందరినీ ఐక్యత చేసి కాపు ఉద్యమం తీసుకొచ్చి రిజర్వేషన్స్ పీక్ లెవెల్లోకి తీసుకెళ్లిన ఏకైక నాయకుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఆ రోజుని ఆయన ముందుంటే కనుక మనందరం వెనకాల ఉన్నాము. కానీ ఆయన ఇళ్లలో బంధించేసి నిరాహార దీక్ష చేసినప్పుడు వాళ్ళ పిల్లాన్ని రోడ్డు మీద లాగేసి లంజికరం తిట్టినప్పుడు మనందరూ పౌరసాలు ఉప్పు కారం తినకుండా సీము నెత్తురు లేకుండా మనందరం ఇంట్లో కూర్చున్నాం. అయ్యో ముద్రగడ పరిస్థితి ఇట్లా తయారైందని చెప్పి కోడలు చీర లాగేసినప్పుడు మనందరికి ఉప్పు కారం తినలేదు మనం. ఆ రోజుని ఆ దుర్మార్గం చేసే నాయకుడు ఎవడో తెలుసు, ఆ మనోవేదన ఎంత బాగా ఉంటుందో తెలుసు. ఎందుకంటే దాడులు చేయించుకున్నవాడు తెలుస్తుంది. మనం అందరం జై ముద్రగడ పద్మనాభం అన్నవాళ్ళమే, కానీ అనుభవించింది ఎవడండి? ముద్రగడ పద్మనాభం. ఎంత మానసిక శోభ అనిపించాడు ఒకసారి వీడియో చూడండి. ఎంత మానసిక శోభలు అనిపించాడు తెలుసా? అవి తలుచుకుంటే నా చెమటలు చూడండి ఎట్లా పడుతున్నాయో. ఆ బాధ కాపుల కోసం కష్టపడితే ఈ రోజుని ఒక పార్టీ నాయకుడు మా పార్టీలో జాయిన్ అయ్యి అన్నాడు. నెక్స్ట్ డే జెండా వేస్తానన్నాడు, కానీ వెళ్ళలేదు. ఒక సీనియర్ నాయకుడికి జెండా వేయకుండా ఆహ్వానించకుండా మనం అవమానించి ఈ రోజున ముద్రగడ పద్మనాభం నాయుడిని రెడ్డిని చేసేసింది ఎవరు పాపం? మందే పాపం. ఆ ఉసురు మందే, మన కాపు జాతిదే. ఈ రోజు నాయుడిని రాయుడు చేసేసింది ఎవరో? మనమే. ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు, మనమే. ఈ రోజున కొండంత అండగా ఉండవలసింది పోయి అంటే వైసీపీలో జాయిన్ అయితే కనుక రెడ్డి అయిపోవాలి. అది ఆయన చేసిన తప్పది, మనం ఏం చేయలేం. కాకపోతే ఈ పార్టీలో ఉంటేనే కాపు, పక్క పార్టీలో వెళ్తే కాపు కాదు. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు, పాలికాపులు. ఒక మనిషికి ఆలోచన శక్తి ఉండాలి. ఒక మనిషికి స్వతహాగా ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి ఉండకూడదు. ఏ పార్టీలో అయినా కానీ ఇమిడే గుణం ఉండాలి. ఈ రోజు నువ్వు ముద్రగడ పద్మనాభ గారిని చంపేసుకున్నాము అంటే కనుక కాపు ఉద్యమ నేతని, ఒక మంచి మనిషిని మనోవేదంతో గురి అయ్యి చనిపోయాడు అంటే కనుక దానికి కారణం ప్రతి కాపు బిడ్డే. ఈ రోజుని ప్రతి ఒక్కడు రెస్ట్ ఇన్ పీస్ ముద్రగడ పద్మనాభం అని పెడతారు. కానీ నిన్నటిదాకా అతన్ని ఉప్మారెడ్డి అని చెప్పి, ఉప్మా తాత అని చెప్పి ఎన్ని రకాలుగా అవమానించారో ఈ రోజున కాపులు ఒక పెద్ద దిక్కు లేకుండా పోగొట్టుకున్నాం. అంటే ఆ పార్టీతో ఉన్నప్పుడే ఆ రోజున మర్చిపోయారా? ఆ పార్టీ ఎదవలో వీళ్ళని రోడ్ల మీద తన్నినప్పుడు మర్చిపోయారా కాపు జాతి అంతా? ఈ రోజుని వైసీపీలోకి వెళ్ళాడని చెప్పి మనందరం దూరం చేసుకున్నాం కదా. ఆయన తప్పు చేశాడా? లంచం చేశాడా? మానభంగాలు చేశాడా? లేకపోతే ప్రభుత్వ సొమ్ములు తిన్నాడా? కొన్ని వందల ఎకరాలు అమ్మేసుకుని ఇంటికి వచ్చినోడికి భోజనాలు పెట్టాడు. అంత గొప్ప నాయకుడు అతను. ఈ రోజు కూడా టిఫిన్ పెట్టకుండా ఎవరిని ఇంటికి పంపించినోడు. ఎంతమంది వస్తే అంతమందికి. అలాంటి నాయకుడిని ఒకరిని చూపించండి. తాత్రస్తులను అమ్మేసుకున్న ఏకైక నాయకుడు ఎవడైనా ఉన్నాడు అంటే కనుక రాజకీయాల్లో వేల కోట్లు సంపాదించి ఈ రోజు పగ్బాలు గడుపుతున్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ రోజు వేల కోట్ల ఆస్తులు అమ్ముకుని ఈ రోజు ప్రజాసేవ కూర్చుకున్నాడు. అటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం.